హాయ్ ఇయర్స్ లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ మనం ఈక్లిబ్రియం లామిస్ థియరం టాంజెంట్ లా థియరీ క్లాస్ అన్నది డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు క్లాస్ కి వచ్చేసరికి వాటి మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చామో చూడండి. 3 ఫోర్సెస్ F1 F2 F3 అనే ఫోర్సెస్ అన్నది ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టర్ కాంపోనెంట్ ఫార్మ్ లో ఇచ్చుకున్నాం. సో ఈ మూడు కూడా ఒక సైమల్టేనియస్ గా ఒక పార్టికల్ మీద యాక్ట్ అవుతుందని చెప్తున్నాడు. సో పార్టికల్ అన్నది ఈక్లిబ్రియం లో ఉంటే వాల్యూ ఆఫ్ ఏ ఏంటో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఆల్రెడీ థియరీ క్లాస్ లో మనం పాయింట్ డిస్కస్ చేసాం. ఎప్పుడైనా బాడీ అన్నది ఇఫ్ బాడీ ఈజ్ ఇన్ ఈక్లిబ్రియం, ఓకే, బాడీ ఈక్లిబ్రియం లో ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ ఆర్ రిజల్టెంట్ ఏమవుతుందని చెప్పాను నేను, జీరోకి ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో జీరోకి ఈక్వల్ అయిందంటే బాడీ అనేది ఈక్లిబ్రియం లో ఉన్నట్టే. సో ఇప్పుడు మొత్తం టోటల్ నెట్ ఫోర్సెస్ అంటే ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఈక్వల్ టు జీరోకి ఈక్వల్ అవ్వాలి. సో F1 ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్ లో ఏమైనా వెక్టర్స్ ఇచ్చాడో అది రాసుకోండి. A ఇంటూ ఐ క్యాప్ మైనస్ జే క్యాప్ ప్లస్ ఏ క్యాప్ ప్లస్ F2 ఫోర్స్ కూడా వెక్టర్ కాంపోనెంట్ ఫార్మ్ లో మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రూపంలో ఇచ్చాడు కదా, అది కూడా రాసుకోండి. 2i క్యాప్ మైనస్ 3j క్యాప్ ప్లస్ 4k క్యాప్ ప్లస్ F3 ఫోర్స్ కూడా ఇచ్చాడు. ఎంతది 8i క్యాప్, నెక్స్ట్ మైనస్ 7j క్యాప్ ప్లస్ 6k క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో సింపుల్ గా ఉన్నాం, ముందు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఇవి ముందు క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఐ క్యాప్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎడిషన్ చేసుకోవచ్చు కాబట్టి ప్లస్ 10 ఐ క్యాప్ వస్తుంది. మైనస్ 3 మైనస్ 7 అంటే మైనస్ 10 జే క్యాప్ వస్తుంది. అలా నెక్స్ట్ 4 ప్లస్ 6 అంటే 10 కే క్యాప్. సేమ్ యూనిట్ వెక్టర్స్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం ఎడిషన్ చేయగలం. సో ఇది ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ టర్మ్ ఏదైతే ఉందో కంప్లీట్ గా నేను ఆర్హెచ్ఎస్ తీసుకెళ్తున్నాను. ఏఐ క్యాప్ మైనస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్. సో ఇందులో కామన్ గా ఏం మనకుంది, 10 ఉంది. సో ఐ క్యాప్ మైనస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్. ఓకే, సో ఈ టోటల్ టర్మ్ ఇందులో కామన్ గా 10 ఉన్నాయి కాబట్టి 10 కామన్ తీస్తాను. ఓకే, 10 కామన్ తీస్తాను. ఇప్పుడు టోటల్ ప్లస్ అనే క్వాంటిటీ ఏదైతే ఈ టోటల్ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని ఆర్హెచ్ఎస్ తీసుకెళ్ళండి. ఓకే, ఆర్హెచ్ఎస్ తీసుకెళ్దాం. సో తీసుకెళ్తే ఏమొస్తుంది, ఏ ఇంటూ ఐ క్యాప్ మైనస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్ is equals to minus 10 into I cap minus J cap plus K cap అవుతుంది. సో RHS అండ్ LHS లో సేమ్ క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సో A is equals to వాల్యూ ఎంత వచ్చింది, -10. ఇది దీని సొల్యూషన్. సో ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ O ఈజ్ ఇన్ ఈక్లిబ్రియం, డయాగ్రామ్ ఇచ్చేసాడు. డయాగ్రామ్ లో O అనే పాయింట్ అనేది ఈక్లిబ్రియం లో ఉంది. ఇప్పుడు 3 ఫోర్సెస్ అనేవి ఆ పాయింట్ మీద యాక్ట్ అవుతున్నప్పుడు. సో మనం ఆల్రెడీ నేను 3 ఫోర్సెస్ కోసం నేను చెప్పినప్పుడు నేను ఒక థియరం మనం యూజ్ చేయొచ్చు అని చెప్పాను. దాని పేరు ఏంటి, లామిస్ థియరం. ఓకే, లామిస్ థియరం. సో లామిస్ థియరం కానీ బాగా మనం ఎలా అప్లై చేయాలో తెలిస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కూడా సొల్యూషన్ చేసుకోవచ్చు ఫాస్ట్ గా. ఓకే, సో ఈ సొల్యూషన్స్ 2 టైప్ లో చేయొచ్చు. ఒకటి లామిస్ థియరం మనం యూజ్ చేసి చేయొచ్చు. అనదర్ ప్రొసీజర్ కూడా ఉంది, రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. ఓకే, ఈ మెథడ్ కూడా ఉంది. రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ యూజ్ చేసి మళ్ళీ ఈక్లిబ్రియం కాన్సెప్ట్ యూజ్ చేసి కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చెప్పాను ఆల్రెడీ, సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ x యాక్సిస్ ఈక్వల్స్ టు 0, అలానే సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ y యాక్సిస్ ఈక్వల్స్ టు 0. ఇది లెంతీ ప్రొసీజర్. ఓకే, ఇది లెంతీ. ఓకే, సో అందుకే మీకు నేను నేర్పించింది లామిస్ థియరం ఎలా అప్లై చేయాలన్నది అందుకే నేర్పించాను. ఇది లెంతీ ప్రాసెస్, సో ఇది మనకు అవసరం లేదు. ఓకే, సో మనం లామిస్ థియరం యూజ్ చేసే మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో లామిస్ థియరం యూజ్ చేయాలంటే మనం కాన్కరెంట్ కోప్లానర్ ఫోర్సెస్ యొక్క రఫ్ డయాగ్రామ్ ఒక సైడ్కి వేసుకోవాలి. సో ఇదంతా ఇది 100 న్యూటన్స్, ఇది టెన్షన్ T1, ఇది టెన్షన్ T2. సో ఒక విషయం చెప్పండి, ఇక్కడ ఒక ప్లేన్ హారిజాంటల్ ప్లేన్ నేను కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఇది 37 డిగ్రీ అయితే వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ప్రకారం ఇది 37 అవుతుంది, ఇది 53 అయితే ఇది కూడా 53 డిగ్రీ అవుతుంది. సో దాని ప్రకారంగా ఇది 37, ఇది 53. ఇదంతా అవ్వాలి. అప్పుడు మనకి ఆల్రెడీ 37 50 అంటే ఆల్రెడీ వాడు డయాగ్రామ్ లో కూడా ఇది మెన్షన్ చేశాడు 90 డిగ్రీ. ఓకే, డయాగ్రామ్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం పోనీ. సో లామిస్ థియరం కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఏం చెప్పాను నేను, ఏదైతే ఫోర్స్ ఉందో ఫోర్స్ యొక్క ఆపోజిట్ యాంగిల్ సైన్ యాంగిల్ అవుతుందని మనం ఆల్రెడీ స్టేట్మెంట్ ప్రకారంగా చెప్పుకున్నాం. దాని ఫార్ములా ఏంటి, సైన్ ఆల్ఫా బై ఏ ఇజ్ ఈక్వల్స్ టు సైన్ బీటా బై బి, సైన్ ఇజ్ ఈక్వల్స్ టు సైన్ గామా బై సి. ఇది మనకి లామిస్ థియరం. సో లామిస్ థియరం బట్టి మనం ఇక్కడ ఇచ్చిన ఫోర్సెస్ అలానే వాటి యాంగిల్స్ ని కన్స్ట్రక్ట్ చేద్దాం. సో దీన్ని రెసిప్రోకేట్ చేసుకొని రాసుకోవచ్చు. ఏ బై సైన్ ఆల్ఫా
is equals to b by sin beta is equals to c by sin gamma. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏ అనే ఫోర్స్ వెయిట్ కాంపోనెంట్ తీసుకుంటున్నాను. వెయిట్ యొక్క ఆపోజిట్ కాంపోనెంట్ నాకు ఎంత ఉంది 90 డిగ్రీ. సో సైన్ 90 కదా ఇది యాంగిల్. ఓకే, సైన్ యాంగిల్ కదా, ద రేషియో ఆఫ్ ద సైన్ ఆఫ్ ద యాంగిల్ కంటైనింగ్ ద సైడ్ టు ద లెంత్ ఆఫ్ ద సైడ్ అని చెప్పాను. సో 90 డిగ్రీకి ఉండే ఆపోజిట్ లెంత్ ఆఫ్ ద సైడ్ మనకి 100 న్యూటన్స్. సో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం 100 వెయిట్. నెక్స్ట్ T1 ఫోర్స్ తీసుకోండి, బి ప్లేస్ లో T1 ఫోర్స్ తీసుకోండి. T1 కుండే ఆపోజిట్ యాంగిల్ ఎంత అవ్వాలి, ఇది 90 ఇది 53 అంటే టోటల్ మనకి 143 డిగ్రీ వస్తుంది మొత్తం కూడా. సో వేసేయండి సైన్ 143. అలా నెక్స్ట్ లాస్ట్ ఫోర్స్ ఎంత, T2 బై దీని యొక్క ఆపోజిట్ యాంగిల్ ఎంత ఉంది, ఇది 90 ఇది 37 అంటే టోటల్ ఈ యాంగిల్ ఎంత 127 డిగ్రీ. సో సైన్ 127 డిగ్రీ. సో 100 బై 1 కదా ఇది అంటే 100. ఓకే సింప్లీ. సో నెక్స్ట్ T1 బై సైన్ 143 సైడ్ కి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం తెలియకపోతే. సైన్ 143 ని అలా రాయొచ్చు, సైన్ 90 ప్లస్ ఓకే 53 అని రాసుకోవచ్చు. సో సైన్ 90 ప్లస్ థీటా కాబట్టి ఇది కాస్ 53 కి కన్వర్ట్ అయిపోద్ది. సెకండ్ క్వాడ్రంట్ లో 90 ప్లస్ థీటా ఉంటుంది కాబట్టి పాజిటివ్. ఓకే, సో కాస్ 53 కావాలి. ఇది తెలియకపోతే మీకు ఒకసారి నేను చెప్పాను షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి అనేసి. సో ఇది 37 ఇది 90 ఇది 53 అయితే ఇంటీరియర్ యాంగిల్స్ 37 ఆపోజిట్ ఉండే సైడ్ 3 అవుద్ది, 53 ఆపోజిట్ ఉండే సైడ్ 4 అవుద్ది. హైపోటెన్యూస్ వాల్యూ 5 అవుతుందని గుర్తుపెట్టుకోమన్నా. సో కాస్ 53 కావాలన్నట్టు. కాస్ 53 అంటే అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది 3, అలా హైపోటెన్యూస్ ఎంత ఉంది 5. సో 3/5 అన్నది దీని వాల్యూ. సైన్ 143 వాల్యూ కూడా అదే 3/5. సో ఫస్ట్ ఈ రెండు ఈక్వేట్ చేసేద్దాం. ఈ రెండు ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది, T1 is equals to 100 into 3/5. 5 అంతలో ఇది 20 times 23 is 60 న్యూటన్స్. టెన్షన్ T1 ఫోర్స్ ఈజీగా వచ్చేసింది ఈ మెథడ్ లామెస్ థియరం తెలియడం వల్ల. నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్ చేయండి. ఈ రెండు ఈక్వల్ చేస్తే 100 is equals to T2 బై నెక్స్ట్ వాల్యూ అంత ఇది సైన్ 127. అది కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. సైన్ 127 సైన్ 127 ఎలా రాసుకోవచ్చు మనం, సైన్ 90 ప్లస్ 37 అని రాసుకోవచ్చు. సో సైన్ 90 ప్లస్ థీటా అంటే కాస్ థీటా కాబట్టి కాస్ 37. సో ఇది సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ ఉంటుంది కాబట్టి ఇది కూడా పాజిటివ్. కాస్ 37 కావాలి. కాస్ 37 అంటే ఏమవుతుంది, 37 కి అడ్జసెంట్ సైడ్ 4, అలా హైపోటెన్యూస్ వాల్యూ 5. సో 4/5 వచ్చింది. ఓకే, సో T2 is equals to 100 into 4/5 కదా. సో 5 అంతలో ఇది 20 times 24 18 న్యూటన్స్. ఇది మనకి టెన్షన్ T2. సో ఇది లామెస్ థియరం ఎలా అప్లై చేయాలి ప్రాబ్లం మీద అన్నది తెలిస్తే ఇదంతా ఫాస్ట్ గా మనం సమ్స్ చేసుకోవచ్చు క్యాలిక్యులేషన్. సో దీన్ని బట్టి ఏ ఆప్షన్ అవుతుంది, ఫస్ట్ T1 T2 అడిగాడు కదా 60 and 80. సో ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. A and B are 2 pegs separated by a distance 13 సెంటీమీటర్ అన్నాడు. సో A and B మధ్యలో డిస్టెన్స్ ఇచ్చాడు 3 సెంటీమీటర్స్. A body of 169 kg weight is suspended by a thread of 17 centimeter connecting to A and B అన్నాడు. సో ఒక థ్రెడ్ తీసుకున్నాం 17 సెంటీమీటర్స్. ఓకే, సో దానికి ఒక వెయిట్ అన్నది అటాచ్ చేశాను. అంతది 169 kg వెయిట్. ఓకే, సో అప్పుడు మనకి ఏమంటున్నాడు, టోటల్ గా మనకి థ్రెడ్ యొక్క లెంత్ ఇచ్చాడు 17 సెంటీమీటర్స్ అనే లెంత్ ఇచ్చాడు వాడు. ఓకే, సచ్ దట్ ద 2 సెగ్మెంట్స్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆర్ పర్పెండిక్యులర్ అని చెప్తున్నాడు. సో ఈ 2 స్ట్రింగ్ ఏదైతే మనం అటాచ్ చేసిందో 169 kg వెయిట్ అనే దగ్గర యాంగిల్ తెలిసింది మనకి పర్పెండిక్యులర్ గా ఉందని ఆడే చెప్తున్నాడు కాబట్టి 90 డిగ్రీ అది. సో ఏ అండ్ ఇది సి అనుకున్నాం. ఓకే, సో ఏసీ మధ్యలో లెంత్ ఎక్స్ అనుకున్నాం. సో టోటల్ గా ఏ టు బి వరకు ఉండే స్ట్రింగ్ యొక్క లెంత్ 17 సెంటీమీటర్స్ అయినప్పుడు మరి సి నుండి బికి ఉన్నప్పుడు లెంత్ ఏమవుతుంది, ఇది 17 - x కదా. ఏ నుండి బి వరకు ఉండే లెంత్ 17 అని చెప్తున్నాడు వాడే. సో నేను ఏ టు సి అన్నది ఎక్స్ అనుకుంటున్నా, ఎక్స్ సెంటీమీటర్స్ ఉన్నాయి. దెన్ మనకి సి టు బి ఎంత అవ్వాలి, ఇది 17 - x సెంటీమీటర్ కదా. సో దీన్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, మనకి డిస్టెన్సెస్ అన్నోన్ అయినా సరే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎప్పుడంటే పైథాగరన్ ట్రిపులెట్స్ తెలిసినప్పుడే. పైథాగరన్ ట్రిపులెట్స్ తెలిస్తే ఆ సైడ్స్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఇది 90 డిగ్రీస్ అంటున్నాడు. 90 డిగ్రీకి ఆపోజిట్ సైడ్ లో ఉన్నది హైపోటెన్యూస్ కదా అవుద్ది. హైపోటెన్యూస్ 13 ఉన్నప్పుడు సైడ్ ఈస్ టు హైపోటెన్యూస్ రేషియో ఇది ఎప్పుడైనా 13 అని ఇచ్చినప్పుడు రిమైనింగ్ సైడ్స్ ఎప్పుడు అవుతాయి అంటే 5, 12 అయినప్పుడే అది 13 అవుతుంది. ఓకే, అడ్జసెంట్ సైడ్స్ ఒకటి 5 సెంటీమీటర్, ఇది
12 సెంటీమీటర్ అయినప్పుడే మనకి హైపోటెనస్ వాల్యూ 13 వస్తుంది. ఇది షార్ట్ కట్. ఇది తెలిస్తే కొంచెం మన క్యాలిక్యులేషన్ ఇందాక x 17 - x అని కన్సిడర్ చేస్తున్నప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆ అన్నోన్ x అనే వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకోవాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అది క్యాలిక్యులేట్ చేసేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో ఈజీగా మనకి పైథాగరస్ ట్రిప్లెట్స్ తెలిస్తే ఒక యాంగిల్ 90 డిగ్రీ అన్నది మనం ఐడెంటిఫై చేసిన సైడ్ ఏదైతే ఉంటుందో అది 13 సెంటీమీటర్స్ ఉంటే రిమైనింగ్ సైడ్స్ ఖచ్చితంగా 5, 12 అయితేనే అది మనకి 13 అవుతుంది. సో మీరు వెరిఫై చేసుకోవచ్చు. పైథాగరస్ థీరం హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ యూజ్ చేసుకొని ట్రై చేయండి. 13 వస్తుంది 5, 12కి. సో నాకు కావాల్సిన లెంత్ ఆఫ్ ద సైడ్స్ వచ్చేసాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని థీటా అనుకుంటున్నాను, దీన్ని 90 మైనస్ థీటా అనుకుంటున్నాను. ఓకే, సో ఇందాక ఏదైతే నేను డిస్కస్ చేశానో షార్టర్ ఏదైతే హ్యాండ్ ఉందో ఓకే ఆ టెన్షన్స్ అడుగుతున్నాడు. షార్టర్ అండ్ లాంగర్ పార్ట్స్ లో ఉండే టెన్షన్ ఫోర్సెస్ అడుగుతున్నాడు. లెట్ ఇట్ బి T1 అనుకుందాం, లాంగర్ పార్ట్ లో ఉన్నది లెట్ ఇట్ బి T2 అనుకుందాం. ప్రీవియస్ ప్రాబ్లం ఎలాగైతే మనం లామిస్ థీరం అప్లై చేసామో దీనికి కూడా సేమ్ అలానే అప్లై చేద్దాం. సో దానికి మనం ఏం చేద్దాం అంటే ఒక రఫ్ డయాగ్రామ్ మళ్ళీ కన్సిడర్ చేద్దాం. సో వెయిట్ కాంపోనెంట్ 169 kg వెయిట్. సో దీని ఒక యాంగిల్ నాకు 90 డిగ్రీ. ఓకే, ఇదంతా ఇప్పుడు సో ఇది T1 ఫోర్స్ అనుకున్నాం టెన్షన్ ఫోర్స్, ఇది T2 టెన్షన్ ఫోర్స్ అనుకున్నాం. సో ఇక్కడ ఉండే యాంగిల్ ఇది థీటా అయితే ఇది కూడా మనకి ఏమవుద్ది థీటా కదా. ఇది థీటా అయితే వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ప్రకారం ఇది 90 మైనస్ థీటా. సో దాని ప్రకారంగా నేను కూడా ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ ఒకటి కన్సిడర్ చేస్తున్నాను. ఇది థీటా అయితే ఈ యాంగిల్ ఏమవ్వాలి థీటా. ఇది 90 మైనస్ థీటా అయితే ఇక్కడ కూడా హారిజాంటల్ ప్లేన్ లో 90 మైనస్ థీటా అవ్వాలి. సిమిలర్లీ ఇందాక ఎలాగైతే మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నామో లామిస్ థీరం ఫార్ములాని అలానే చేద్దాం. సో ఫస్ట్ 169 kg వెయిట్ ఉంది కాబట్టి వెయిట్ కాంపోనెంట్ తీసుకుంటున్నా. వెయిట్ కుండా ఆపోజిట్ యాంగిల్ ఎంత ఉంది sin 90. ఓకే, నెక్స్ట్ టెన్షన్ T1 ఫోర్స్ తీసుకోండి. టెన్షన్ T1 ఫోర్స్ కి ఆపోజిట్ యాంగిల్ ఏదైతే ఉందో అది ఇదే కదా అవుద్ది. సో 90 ప్లస్ 90 మైనస్ థీటా. సో sin 180 మైనస్ థీటా కదా. ఓకే, నెక్స్ట్ T2 ఫోర్స్ ఉంది. ఇది 90 డిగ్రీ అయినప్పుడు ఇదే కదా దీని యొక్క యాంగిల్ అవుతుంది ఆపోజిట్ యాంగిల్. సో ఏమవుతుంది ఇది 90 ప్లస్ థీటా. T2 ఈజ్ ఈక్వల్స్ టు sin 90 ప్లస్ థీటా. సో మనకు ఉండే డయాగ్రామ్ నుండి ఓకే సో కొంచెం మనకి స్పేస్ క్రియేట్ చేద్దాం. ఎక్స్ట్రా థింగ్స్ అన్ని రబ్ చేస్తున్నాను. సో మనకు ఉండే డయాగ్రామ్ లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్రెడీ ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని నేను ఏం చేస్తున్నానంటే మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు sin 180 మైనస్ థీటాని అలానే sin 90 ప్లస్ థీటాని కన్వర్ట్ చేద్దాం. చేస్తే మనకు కావాల్సింది ఇంకా ఏం చేయాలన్నది తెలుస్తుంది. sin 91 గట్ట అది ఇంకా రాయట్లేదు. T1 బై sin 180 మైనస్ థీటా అంటే ఏమవుతుంది sin థీటా అనే వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది కాబట్టి పాజిటివ్. నెక్స్ట్ T2 బై sin 90 ప్లస్ థీటా అంటే కాస్ థీటా కదా. sin థీటా కాస్ థీటా వాల్యూ తెలియాలి. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుండి sin థీటా వాల్యూ ఏమవుతుంది ఆపోజిట్ సైడ్ ఏముంది 12, హైపోటెనస్ వాల్యూ అంతా 30. అలానే కాస్ థీటా వాల్యూ ఏమవుతుంది కాస్ థీటా వాల్యూ అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది ఇక్కడ 5, హైపోటెనస్ వాల్యూ 13. సో ఈ 2 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఏమొస్తుందో చూడండి. 169 ఇంటూ T1 ఫోర్స్ ఈ రెండు ఫస్ట్ ఈక్వేట్ చేస్తాను ఇంటూ sin థీటా వాల్యూ ఎంత వచ్చింది 12/13. సో 12/13 ఈజ్ ఈక్వల్స్ టు T1. ఓకే, సో నెక్స్ట్ ఇది సాల్వ్ చేస్తే T1 ఈజ్ ఈక్వల్స్ టు 13 టైమ్స్ కదా. సో 12 3 36. అలా నెక్స్ట్ 12 12 ప్లస్ 3 అంటే 15 వస్తుంది. 156 kg వెయిట్ వచ్చింది మనకి. ఓకే, T1 ఫోర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండు ఈక్వేట్ చేయండి. ఈ రెండు ఈక్వేట్ చేద్దాం. ఈ రెండు ఈక్వేట్ చేస్తే 169 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆల్రెడీ మార్చాను కదా. ఇటు పక్క వెళ్తే కాస్ థీటా. కాస్ థీటా వాల్యూ ఎంత వచ్చింది 5/13 ఈజ్ ఈక్వల్స్ టు T2. ఓకే, T2 కదా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో 13 టైమ్స్ 13 ఎంత 65. సో T2 ఈజ్ ఈక్వల్స్ టు 65 kg వెయిట్. సో ఆప్షన్స్ ఏమున్నాయో చూడండి. షార్టర్ అండ్ లాంగర్ ఆర్ ఉంది. ఓకే, T2 వాల్యూ ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను నేను. సో షార్టర్ అండ్ లాంగర్ పార్ట్స్ అన్నాడు కదా. సో ఆప్షన్ ఏమవుతుంది T1 వాల్యూ ఫస్ట్ 156 రావాలి. ఇక్కడ ఉంది 156 kg వెయిట్ 65 kg వెయిట్. సో ఆప్షన్ 3 అన్నది మనకి దీని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ 3 వెక్టర్స్ యాక్ట్ అట్ ఏ పాయింట్ O. సో ఒక పాయింట్ O అనే పాయింట్ దగ్గర మనకి 3 వెక్టర్స్ యాక్ట్ అవుతున్నాయి. 10 న్యూటన్స్ అలానే 10√2 న్యూటన్స్. సో ఒక ఎక్స్ట్రా ఫోర్స్ ఇచ్చాడు P ఫోర్స్. ఓకే, ఆ P ఫోర్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు వెర్టికల్ థీటా అనే ఇంక్లినేషన్ లో ఉంది. సో P వాల్యూ అండ్ థీటా వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది మనం
ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, బై యూజింగ్ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏం చెప్పాను నేను? సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ x is equals to 0. అలానే 2D స్పేస్ లో ఇంకోటి కూడా ఉంటుంది, సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ y is equals to 0. సో ఈ 2 ఈక్వేషన్స్ యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో చేద్దాం. ఫస్ట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిజాల్వ్ చేద్దాం xy యాక్సిస్. సో x యాక్సిస్ లో 10 న్యూటన్, y యాక్సిస్ లో కూడా 10 న్యూటన్. ఇంకొక ఫోర్స్ ఉంది, ఎంత ఇది? 10√2 న్యూటన్స్. సో విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ 45 degrees యాంగిల్ తో ఇంక్లినేషన్ ఉంది. సో దీన్ని రిజాల్వ్ చేస్తే ఎప్పుడైనా మనకి θ అనే యాంగిల్ ఏ యాక్సిస్ తో అయితే కాంటాక్ట్ ఉంటుందో అది నేను కాస్ కాంపోనెంట్ అవుతుందని చెప్పాను రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ చెప్పినప్పుడు. సో ఇది కాస్ అయితే ఇది ఏమవ్వాలి? సైన్ కాంపోనెంట్. సో సైన్ 45. సో ఇంకొక ఫోర్స్ ఇచ్చాడు, P అనే ఫోర్స్ ఒకటి ఉంది. P అనే ఫోర్స్ విత్ రెస్పెక్ట్ టు వెర్టికల్ θ అనే ఇంక్లినేషన్ ఉంది. సో విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ తో కాంటాక్ట్ లో ఉంది కాబట్టి ఇది మనకి కాస్ θ కాంపోనెంట్. సో ఇదేం అవ్వాలి? సైన్ θ కాంపోనెంట్. సో ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, అందులో నేను ఫస్ట్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ y is equals to 0 చేస్తున్నా. సో పాజిటివ్ y యాక్సిస్ లో ఏ ఫోర్స్ ఉన్నాయి? 10 ప్లస్ P cos θ is equals to, సో డౌన్వర్డ్ ఫోర్స్ ఏముంది? ఇంకొక ఫోర్స్ ఉంది కాబట్టి మైనస్ నెగిటివ్ y యాక్సిస్ లో ఉంది కాబట్టి ఏమవుద్ది? 10√2 sin 45 is equals to 0. సో 10 ప్లస్ P cos θ is equals to 10√2 ఇంటూ sin 45 అంటే 1/√2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అలా నెక్స్ట్ P cos θ is equals to 10 ఒకటి ఉంటుంది కదా, ఈ 10 అటుపక్క వెళ్తే -10, ఈ రెండు క్యాన్సిల్ అయితే 0. సో cos θ is equals to 0/P వస్తుంది. 0/anything 0 కాబట్టి కాస్ టేబుల్ లో 0 ఎప్పుడు వస్తుంది మనకి? 90 degrees దగ్గర కాస్ టేబుల్ లో మనకి వాల్యూ 0 వస్తుంది. సో θ వాల్యూ వచ్చింది 90 డిగ్రీ. సో θ వాల్యూ వచ్చింది కదా, ఇప్పుడు మనకి వాల్యూ ఆఫ్ P కావాలి. ఓకే, P వాల్యూ కావాలి కాబట్టి నెక్స్ట్ ఇంకో ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఉంది. ఏంటది? సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ x is equals to 0. సో x యాక్సిస్ లో ఉన్న ఫోర్సెస్ ఏంటి? పాజిటివ్ x యాక్సిస్ లో 10 ప్లస్ 10√2 సైన్ కాదు కాస్. ఓకే, కాస్ 45 ఇది పాజిటివ్ x యాక్సిస్ లో ఉంది. నెగిటివ్ x యాక్సిస్ లో ఉంది మైనస్ P sin θ is equals to 0. ఓకే, సో 10 ప్లస్ 10√2 cos 45 అంటే 1/√2 is equals to మైనస్ P sin θ వెళ్ళిపోతే ప్లస్ P sin θ. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. సో 10 ప్లస్ 10 ఏమవుతుంది? 20 is equals to P sin θ వాల్యూ ఆల్రెడీ మనకి తెలుసు 90 డిగ్రీ. సో sin 90 1 కాబట్టి P వాల్యూ ఎంత వచ్చినట్టు? 20 న్యూటన్స్. ఇది మనకి P వాల్యూ. సో P వాల్యూ 20 అండ్ θ వాల్యూ 90 కాబట్టి ఆప్షన్ 4 అన్నది దీనికి ఆన్సర్ అవుతుంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ 30 kg వెయిట్ బాడీ సస్పెండ్ అయి ఉందంట రోప్ విత్ ద హెల్ప్ ఆఫ్ రోప్. సో 30 kg వెయిట్ ఇది. ఓకే, సో దాన్ని మనం ఏం చేసాం? ఈస్ పుల్డ్ బై మీన్స్ ఆఫ్ ఏ హారిజాంటల్ ఫోర్స్ అన్నాం. సో హారిజాంటల్ ఫోర్స్ అప్లై చేస్తే ఓకే ఎంత? 40 kg వెయిట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ తో మనం హారిజాంటల్ ఫోర్స్ అన్నది అప్లై చేసి పుల్ చేసాం. సో పుల్ చేసినప్పుడు ఆ రోప్ లో టెన్షన్ ఫోర్స్ అన్నది క్రియేట్ అవుతుంది. ఓకే, సో టెన్షన్ ఫోర్స్ క్రియేట్ అయినప్పుడు ఈ వాల్యూ అంతా అని అడుగుతున్నాడు. ఆల్రెడీ మనం టాంజెంట్ లాలో దానికి షార్ట్ కట్ ఫార్ములా ఒకటి చెప్పాను, T is equals to 2/s² ప్లస్ w². ఇది వాడినా ఆన్సర్ వచ్చేస్తుంది. కొంచెం లాజిక్ మనం అప్లై చేస్తే ఓకే, ఇది మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రూపంలో నేను టాంజెంట్ లా చెప్పినప్పుడు ఒక డయాగ్రామ్ డ్రా చేశాను. వెయిట్ కాంపోనెంట్ వెర్టికలీ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది, హారిజాంటల్ ఫోర్స్ F అవుతుంది, ఇది టెన్షన్ T ఫోర్స్ అని. సో ఇది వెయిట్ ఎంత ఇచ్చాను నేను? 30 kg వెయిట్ ఇచ్చాను, ఇది 40 kg వెయిట్ ఇచ్చాను. పైథాగరన్ థీరం గాని అప్లై చేస్తే ఈ టెన్షన్ ఫోర్స్ ఏమవుతుంది? 50 kg వెయిటే కదా. ఈ 30 ఇది 40 అయితే ఇది 50 కదా అవ్వాలి. సో ఈజీగా మనకి పైథాగరన్ థీరం యూజ్ చేసుకొని విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ పెట్టేయచ్చు 50 kg వెయిట్ అని చెప్పి. ఓకే, సో ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ రోజు మన క్లాస్. సో వెక్టార్స్ థియరీ కాన్సెప్ట్స్ అలానే ప్రాబ్లమ్స్ మొత్తం టోటల్ గా కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ నుండి మోషన్ ఇండియా ప్లేన్ లో సర్క్యులర్ మోషన్ టాపిక్ నుండి మళ్ళీ అది కంటిన్యూ చేసుకుందాం. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.